కాంగ్రెస్ అధినాయకులు రాహుల్ గాంధీ కావచ్చు, సోనియా గాంధీ పైన ఈడీ ఛార్జ్షీట్ ఫైల్ చేసినటువంటి నేపథ్యంలో దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆందోళన కార్యక్రమాలకు పిలుపునివ్వడం జరిగింది. అటు తెలంగాణ రాష్ట్రంలో కూడా గత కొద్ది రోజుల నుంచి కూడా ఈడీ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలను కాంగ్రెస్ పార్టీ నాయకులు నిర్వహిస్తూ ఉన్నారు. ప్రజెంట్ ఏదైతే మనము ఈడీ కార్యాలయానికి వెళ్ళేటువంటి ప్రాంతం ఏదైతే ఉందో గన్ పార్క్ ఎదురుగుండా ప్రాంతం ఉన్నటువంటి ప్రాంతంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి యూత్ నాయకులు అటు ఈడీ కార్యాలయానికి ఏదైతే ముట్టడికి పిలుపునిచ్చినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. దాంట్లో భాగంగా ఈడీ కార్యాలయం ముట్టడికి రానియకుండా ఉండేటందుకు పెద్ద ఎత్తున భారీ బందోబస్తుని ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజెంట్ ఏదైతే గన్ పార్క్ వద్ద ఎదురుగుండా ఉన్నటువంటి ఈడీ కార్యాలయం ఏదైతే ఉందో ఆ ప్రాంతంకి వెళ్ళేటువంటి రోడ్డు ఈ ప్రాంతం నుంచి అటు బషీర్బాగ్ ఫ్లైఓవర్ వరకు వెళ్తారు. ఇక్కడ నుంచి బషీర్బాగ్ ఫ్లైఓవర్ వరకు కూడా ఏదైతే ట్రాఫిక్ని నిలిపివేయడం జరిగింది, వేరే ప్రాంతం గుండా పంపించినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. దాదాపుగా ఇక్కడ నుంచి ఈడీ ఆఫీస్ నుంచి అంటే ఈ గన్ పార్క్ ఎదురుగున్నటువంటి ప్రాంతం నుంచి ఈడీ ఆఫీస్ వరకు 3 అంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు. తర్వాత బషీర్బాగ్ ఫ్లైఓవర్ అక్కడ నుంచి ఈడీ కార్యాలయం వరకు దాదాపుగా 3 అంచెల భద్రతా వ్యవస్థను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరిని కూడా ఈ ప్రాంతం గుండా రాణిస్తలేరని కూడా మనం చెప్పాలి. పెద్ద ఎత్తున పోలీస్ సిబ్బందిని కావచ్చు, పోలీసు ప్రత్యేక దళాలను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అటు పైనుంచి కూడా అంటే కేంద్రం నుంచి కూడా స్పష్టమైన ఆదేశాలు ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఈ ప్రాంతం కూడా ఈడీ కార్యాలయం వద్ద ఎవరు ఆందోళనకు వచ్చినా కూడా ఉపేక్షించవద్దు అనేది కూడా చెప్పినట్టు కూడా తెలుస్తూ ఉంది. దాంట్లో భాగంగానే అటు పోలీసులు భారీ ఎత్తున భద్రత ఏర్పాట్లను చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ప్రధానంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు కూడా ఈడీ కార్యాలయం ముట్టడికి పిలుపునివ్వడం జరిగింది, ఆందోళన కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. అటు 3-4 రోజుల క్రితం కూడా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఎవరైతే ఉన్నారో రాష్ట్ర స్థాయి నాయకులు కావచ్చు, దాంతోపాటుగా పిసిసి అధ్యక్షుడు తెలంగాణ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఇక్కడ ఆందోళన కార్యక్రమం నిర్వహించినటువంటి విషయం కూడా మనందరికీ కూడా తెలిసిందే. భారీ ఎత్తున పోలీస్ బందోబస్తుని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మనం చూస్తూ ఉన్నాం విజువల్స్లో కూడా భారీ ఎత్తున పోలీస్ బందోబస్తుని ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా బ్యారికేడ్లను కూడా ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా ఈ ప్రాంతం గుండా ఎవరు వెళ్ళినా కూడా తనిఖీ చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. మొత్తం మీద భారీగా పోలీస్ బలగాలు మాత్రం ఈడీ కార్యాలయం వద్ద మోహరించాయని కూడా చెప్పాలి. ఈ ప్రాంతం కూడా ఎవరిని వెళ్ళనివ్వడం కూడా లేదని కూడా మనం చెప్పాలి. వీడియో జర్నలిస్ట్ ప్రభాకర్తో వంశీకృష్ణ, సమయం టీవీ, హైదరాబాద్.